అటు ఇటుగా 20 రోజులకు మీదనే అయ్యింది పుష్ప సినిమా విడుదలయ్యి. ఇక రేపు టాకీస్లకు వస్తుందనగా ముందు నాడే ఫ్యాన్స్ తోని కూర్చొని సినిమా చూడ్డానికి బన్నీ బాబు వస్తే ఒకరినొకరు తొక్కుకొని ఒక అక్క పానం కూడా పోయింది. ఇక దాని మీద అప్పటి సంధి ఇప్పటి దాకా తుక్కులోలు నడుస్తున్నాయి. ఇటు సినిమా వాళ్ళు అటు సర్కార్ వాళ్ళ నడుమ మాటలే మాటలు. ఇక ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే సినిమాల హీరోలు డైరెక్టర్లు సినిమాలకు పెట్టుబడులు పెట్టేటి ప్రొడ్యూసర్లు అందరికందరూ కట్టగట్టుకొని పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్లు కలిసి వచ్చారు. మొన్నోపాలి అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఇప్పటి సంది బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్లు పెంచేటి ముచ్చటే ఉండదని రేవంత్ రెడ్డి సార్ చెప్పినుండే కదా. ఒక్క ముచ్చటకే సినిమా వాళ్ళంతా కదిలి వచ్చిరిట. టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇది చాలా పెద్దవి. చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అగనాట సర్కారు ఏది చెప్తే అదేనాట. వాళ్ళు ఏ ముచ్చట చెప్తారో ఆ ముచ్చటకు కట్టుబడి ఉంటాం అనుకొచ్చిండు సినిమాల పెద్దన్న దిల్ రాజు సారు. ఇంతకీ వాళ్ళ పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో సీఎం సార్ ఏమన్నాడంటే, ఎవరెన్ని చెప్పినా సర్కారు తీసుకున్న నిర్ణయంలో మార్పు లేనే లేదన్నట్టు కరాఖండిగా చెప్పిండు. అంటే బెనిఫిట్ షోలకు పర్మిషన్లు లేదు, టికెట్లు పెంచే ముచ్చటే లేదన్నట్టు. సినిమాల హీరోలు పోయి పబ్లిక్ లో కూర్చొని సినిమాలు చూడొద్దు అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. ఇదంతా సంజయ్ టాకీస్ కాడైన పంచాయత్ చేయబట్టే అనేది all the other things also, we had smaller issues on trying to create power grid for cinema theaters ani some smaller issues we had asked for, but annitiki ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. And he was also looking at larger issues of trying to skill people better, ఎందుకంటే the dynamics of employment are changing tremendously. We could all feel his concern on how rapid these AI technologies ivanni raatam valla, the changes that are going to happen, vaatiki manushuల్ని ప్రాపర్ గా స్కిల్ చేయడానికి I could see a lot of concern and a lot of interest. So all that was very positive. Bite perceive jese distance between the government and the industry is not at all there. There was unanimous satisfaction అని చెప్పొచ్చు. ఇక ఇదిట్టుంటే సినిమాల హీరో నాగార్జున సార్సుతో వచ్చిండు. ఎందుకు రాడు, ఆయన కూడా సినిమాల హీరోనే కదా అంటారా. కానీ హైడ్రా యాక్షన్ లో తొలత కూల కొట్టింది ఆయన ఫంక్షన్ హాలే. అందుకనే ఆయన రాడనుకున్నారు కానీ సారే అందరికంటే ముందుగా వచ్చిండు. సీఎం సార్ కు షెల్ల బట్ట కప్పిండు. పక్క పోయింటే ఉన్న మంత్రి వెంకన్న సార్ కు దండం కూడా పెట్టిండు. లేకుంటే ఆయన ఏమన్నా తప్పు పడతాడు అనుకున్నట్టున్నాడు కావచ్చు. మరి ఇంతమంది వచ్చిండు కానీ చిరంజీవి సార్ అయితే రాలే. మరి సార్కి ఏం పని పడదు. ఇక అన్నమాట మీదంగా తగ్గేదే లేదని సర్కారోళ్ళు కలిసి నడుద్దామని సినిమాలు ఇద్దరు నడుమ పొంతన కుదిరినట్టో లేకుంటే మీది మాటల కంటూల్లో ఇక మీరే అర్థం చేసుకోవాలి. నేను చెప్పుడు ఎందుకు ఇక